ఫ్రెండ్స్ ఇలా కూడా ఒకటే వీడియోలో మల్టిపుల్ ఆస్పెక్ట్ రేషియోస్ షూట్ చేసేసి డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఈజీగా స్మార్ట్ ఫోన్లో ఎడిట్ చేసి అప్లోడ్ చేయొచ్చని నాకు ఈ మధ్యనే తెలిసింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, అందుకే లైక్ కొట్టేయండి, ఇంకా ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. ఇంకా ఈ సీక్రెట్ ఏంటో మీకు ఇప్పుడు చూపించేస్తా. ఫ్రెండ్స్, యాక్చువల్గా చాలామందికి కొత్త MP4 లైట్ వీడియో ఫార్మాట్ గురించి తెలియదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నా పానాసోనిక్ లూమిక్స్ S1 Mark II కెమెరాలో. ఇక్కడ రికార్డింగ్ ఫైల్ ఫార్మాట్స్లో MP4 లైట్, MP4 MOV, యాపిల్ ProRes ఉంది. యాపిల్ ProRes అయితే చాలామందికి తెలుసు కదా. మీరు 5.8K 30p రా HQలో 4.2 GB వరకు Arilox C3లో ఓపెన్ గేట్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. కుప్పల కొద్ది రెజల్యూషన్స్ ఇంకా ఆప్షన్స్ ఉంటాయి మీకు అక్కడ. ఇంకా దాని తర్వాత MOV వస్తుంది. MOVలో కూడా మీరు 200 Mbps వరకు ఓపెన్ గేట్ 6K 30p నుంచి మొదలు పెడితే 4K మీరు 420, 422 అన్నీ రికార్డ్ చేయొచ్చు. తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ కూడా పనికొస్తుంది. ఎడిటింగ్ చేసి హైయెస్ట్ క్వాలిటీ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. Arilox C3లో కూడా రికార్డ్ చేయొచ్చు. ఇది MP4 అయితే అందరికీ తెలిసిందే, రెగ్యులర్గా వాడతారు అందరు. 100 Mbps ఉంటుంది బిట్ రేట్. మీరు 420 10 బిట్లో రికార్డ్ చేయొచ్చు. 60p 4K వరకు రికార్డ్ చేయొచ్చు. Vlog, HLG అన్నీ సపోర్ట్ చేస్తాయి. మనకు కావాల్సింది MP4 లైట్. ఇదేంటిదంటే చాలా యూస్ఫుల్. ఇది 50 Mbpsలో మీరు ఫోన్లో కూడా ఈ వీడియో ఫైల్స్ వైర్లెస్లీ ట్రాన్స్ఫర్ చేసుకొని లూమిక్స్ ల్యాబ్ యాప్ నుంచి ఫోన్లో ఎడిట్ చేసి ఆన్ ద స్పాట్ మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో. అంటే ఇది 3.8K 10 బిట్ 50 Mbpsలో ఓపెన్ గేట్ రికార్డింగ్ చేస్తుంది 420లో. చాలా యూస్ఫుల్, ఎందుకంటే ఇట్లా ఫ్రేమ్ మార్కర్స్ పెట్టుకొని మల్టిపుల్ ఆస్పెక్ట్ రేషియోస్లో, ఎందుకంటే ఇది 3:2 ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ యూజ్ చేస్తుంది కాబట్టి వీడియో షూట్ చేసేటప్పుడు మీరు తర్వాత ఇట్లా ఫ్రేమ్ మార్కర్లు సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్కి, యూట్యూబ్ షార్ట్స్కి, యూట్యూబ్ రెగ్యులర్ వీడియోస్కి అన్నిటికీ కలిపి ఒకటే వీడియోలో మొత్తం ఎట్లా అంటే అట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అంటే రిపీటెడ్లీ మీరు మళ్ళీ వీడియో తీయాల్సిన అవసరం లేదు. మీరు కంపోజ్ చేసుకొని ఒకటే షాట్లో తీసుకోవచ్చు. ఈవెన్ ఆ ఫ్రేమ్ మార్కర్ సైజ్ కూడా మీరు తర్వాత ఎట్లా కావాలంటే అట్లా మీరు ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేసుకొని కంపోజ్ చేసుకోవడానికి ఈజీ ఉండేలాగా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇది నాకు చాలా నచ్చింది. ఇంకా ఫోన్లో కూడా మీరు ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఫైల్ సైజ్ కూడా తక్కువ ఉంటుంది. 10 బిట్ వీడియో కాబట్టి క్వాలిటీ కూడా బాగానే ఉంది. నేను రెగ్యులర్గా లాస్ట్ వీక్ నుంచి అన్నీ ఇదే మీకు ఫైల్ ఫార్మాట్లో మీకు చూపిస్తున్నాను ఆ వీడియోస్ అన్నీ. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఇది MP4 లైట్ ఆప్షన్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి.